4వ తేదీ ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. సహోదరి సహోదరులారా, ప్రభు పలికిన ఏ మాట వ్యర్థంగా పోదు. మనం అనుకున్న సమయంలో కాదు, కానీ ప్రభు నిర్ణయించిన సమయంలో అది తప్పకుండా జరుగుతుంది. భూమి ఆకాశములు గతించును, కానీ నా మాటలు గతింపవు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఈ లోకంలో ప్రతిదీ తాత్కాలికమే, ఏది శాశ్వతమైనది కాదు. కానీ ప్రభువు శాశ్వతమైన దేవుడు. మీ జీవితాలలో ప్రభు ఏదైనా మీకు వాగ్దానం చేశాడేమో, ఇంకా నెరవేరదు అని మీరు అనుకుంటూ ఉన్నారేమో. కానీ ప్రభువునకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనుషులకు అసాధ్యమే, కానీ ప్రభువునకు సమస్తమును సాధ్యమే. ప్రభుపై గొప్ప విశ్వాసంతో ప్రార్థించండి. ఆశ్చర్యరీతిగా ప్రభువే మార్గాలను తెరచి అసాధ్యమైన కార్యాలను ప్రభువు సాధ్యపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో ప్రతిదీ తాత్కాలికము, మీరే శాశ్వతము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అశాశ్వతమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చేవారముగా కాకుండా శాశ్వతమైన వాటి మీద మా దృష్టి నిలిపి ప్రాముఖ్యత ఇచ్చేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మీరు పలికిన ప్రతి మాట సత్యము, తగిన సమయంలో తప్పకుండా జరుగుతుంది అని గ్రహించే వారముగా మేము ఉండాలి ప్రభువా. వ్యతిరేకమైన పరిస్థితులను, మనుషుల యొక్క మాటలను పట్టించుకునే వారముగా కాకుండా నా ప్రభువునకు సమస్తమును సాధ్యమే అనే గొప్ప విశ్వాసంతో ప్రార్థిస్తూ, మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో ఎదురు చూసే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.